తెలంగాణ. ముఠకొండూర్, రాజాపేట, ఆత్మాకూర్, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మల రామారు వీళ్ళందరూ వచ్చిరా? సునీతక్కకు మద్దతునే వచ్చిరా? మా మహేంద్ర అన్న యువసేన ఎక్కడుందో? రెడీయా? రెడీయా? కారు గుర్తుకే సునీతక్క, గొంగిడి సునీత, మహేంద్ర నాయర్ కారు గుర్తుకే వర్తిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం. స్టార్ట్ చేద్దామా సోమన్న? రెడీయా? ఇన్నారా? ఆలేరు గడ్డ రెడీ. ఆలేరు గడ్డ మీద గులాబీ జెండా మనదేనా? రెడీ అక్క? లేవాలి, అందరు లేవాలి. కెమెరా అన్న అందరు వాళ్ళని తీయాలి, నన్ను తీయద్దు. ఓకేనా? ఆలేరు గడ్డ మీద గులాబీ జెండా, అది గులాబీ జెండా. సునీతక్క మహేందర్ అన్న ఎత్తిన జెండా, జనం గుండెల నిండా. ఆలేరు గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా. సునీతక్క మహేందర్ అన్న ఎత్తిన జెండా, మన గులాబీ జెండా. ఆలేరు గడ్డ మీద గులాబీ జెండా, అది గులాబీ జెండా. సునీతక్క మహేందర్ అన్న ఎత్తిన జెండా, జనం గుండెల నిండా. ఆలేరు గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా.
మచ్చలేని పాలనే రామక సునీతక్క చేస్తుందే రామక గులాబీల జెండలమా గులాబీల జెండలమా కారు గుర్తు కారు గుర్తు గులాబీల జెండలే రామకను గురుతుల గుర్తుంచుకో రామక గులాబీల జెండలే రామక గుర్తుల గుర్తుంచుకో రామక గులాబీల జెండలే రామకను గురుతుల గుర్తుంచుకో రామక గులాబీల జెండలే రామక గుర్తుల గుర్తుంచుకో రామక మనమంతా అండగుండి రామక సునీతక్కను గెలిపిద్దాం రామక మనమంతా అండగుండి రామక సునీతక్కను గెలిపిద్దాం రామక కేసీఆర్ మెచ్చినోళ్ళే రామక మన అక్క సునీతక్క రామక హలో దయచేసి గులాబీల జెండలమా గులాబీల జెండలమా మీరంతా లేవాలి రెడీయా గులాబీల జెండలే రామకను గురుతుల గుర్తుంచుకో రామక గులాబీల జెండలే రామక గుర్తుల గుర్తుంచుకో రామక గులాబీల జెండలే రామక గురుతుల గుర్తుంచుకో రామక గులాబీల జెండలే రామక గుర్తుల గుర్తుంచుకో రామక గులాబీల జెండలమా గులాబీల జెండలమా గులాబీల జెండలమా గులాబీల జెండలే రామకను గురుతుల గుర్తుంచుకో రామక గులాబీల జెండలే రామక గుర్తుల గుర్తుంచుకో రామక ఒక్క నిమిషం అక్క ఏం గుర్తుంచుకోవాలక్క అక్కడ ఏం ఆగాలి గుర్తుంచుకోవాలి కారు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి దయచేసి కేసీఆర్ స్టేజ్ కి ఎదురుగానే గొంగిడి పార్కింగ్ సునీతక్క. చేయాలి ఒక్కసారి మీరంతా చేతులు పిడికిలి బిగించి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి కారు గుర్తుకే మన ఓటు కారు గుర్తుకే మన ఓటు అన్న యూత్ ఉన్నదా అక్కడ మహేందర్ అన్న యూసన్ ఉన్నదా రెడీయా దూరం అయిపోయారు అన్న కొంచెం ఇక్కడ ఉంటే మస్తు ఆడుతుండే మీరు రెడీయా ఏ జనం జనం ప్రపంచనం మన సునీతక్క నీ చలో. వెంట జనం ప్రభంజనం చూడవే అక్క ఏ జనం జనం ప్రభంజనం మన సునీతక్క నీ వెంట జనం ప్రభంజనం చూడవే అక్క జనం జనం ప్రభంజనం మన సునీతక్క ఈ వెంట జనం ప్రభంజనం చూడవే అక్క ఏ జనం జనం ప్రభంజనం మన సునీతక్క నీ వెంట జనం ప్రభంజనం చూడవే అక్క జనం జనం ప్రభంజనం మన సునీతక్క ఈ వెంట జనం ప్రభంజనం చూడవే అక్క ఆ పురుడోసిన గడ్డ రుణం తీర్చగదినో అన్నాదుల కన్న కొడుకు మన సునీతక్క దయచేసి జనం జనం అమ్ములు, ప్రభంజనం మన కుర్చీల మీద సునీతక్క ఉన్న వాళ్ళు కూర్చోవాలి. వెంట జనం కుర్చీలు ప్రభంజనం ఎక్కితే చూడవే కుర్చీలు అక్క ఎక్కొద్దు. ఆలేరే కుర్చీల మీద ఉన్న అభివృద్ధి వాళ్ళందరూ
రైతు బంధు రైతు బీమా వెన్నెల మన రైతులకు అండగుంది వెన్నెలో వెన్నెల రామన సందనాలో వెన్నెల సునీతక్కకు వందనాలు వెన్నెల రామన సందనాలో వెన్నెల సునీతక్కకు వందనాలు వెన్నెల కళ్యాణ లక్ష్మి తోటి వెన్నెలో వెన్నెల కళ్యాణ లక్ష్మి తోటి వెన్నెలో వెన్నెల మన ఆడబిడ్డ కంటగుండే వెన్నెలో వెన్నెల ఆ పేదింటిల వెలుగు నింపే వెన్నెలో వెన్నెల కళ్యాణ లక్ష్మి తోటి వెన్నెల అరే కళ్యాణ లక్ష్మి తోటి వెన్నెల మన కష్టాలను తీర్చిందే వెన్నెలో వెన్నెల రామన సందనాలో వెన్నెల సునీతక్కకు వందనాలు వెన్నెల రామన సందనాలో వెన్నెల సునీతక్కకు వందనాలు వెన్నెల ఆసర పథకం తోటి వెన్నెలో వెన్నెల ఆసర పథకం తోటి వెన్నెలో వెన్నెల మన ముసలోళ్ళకు వండగుండే వెన్నెలో వెన్నెల ఆ వికలాంగుల చేరదీసే వెన్నెలో వెన్నెల ఆ ఒంటరి మహిళలకేమో వెన్నెలో వెన్నెల అభాగ్యులను ఆదుకునే వెన్నెల అరే అభాగ్యులను ఆదుకునే వెన్నెల మన తెలంగాణ సర్కారే వెన్నెలో వెన్నెల రామన సందనాలో వెన్నెల సునీతక్కకు వందనాలు వెన్నెల రామన సందన వందనాలు వెన్నెల సునీతక్కకు వందనాలు వెన్నెల అసైతుల హారతి కాళ్ళ గజల గమ్మతి సునీతక్క గెలుపు కై కదులుతున్న ఇమ్మతే సైదుల ఆరతి కాల గజల గమ్మతి సునీతక్క గెలుపుకై కదులుతున్న హిమ్మతే అసైతుల హారతి కాళ్ళ గజల గమ్మతి సునీతక్క గెలుపు కై కదులుతున్న ఇమ్మతే సైదుల ఆరతి కాల గజల గమ్మతి సునీతక్క గెలుపుకై కదులుతున్న హిమ్మతే అసైతుల ఆరతి కాళ్ళ గజల అసైతుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి అసైతుల హారతి కాళ్ళ గజల గమ్మతి సునీతక్క గెలుపు కొరకు కదులుతున్న ఇమ్మతే సైదుల ఆరతి కాల గజల గమ్మతి సునీతక్క గెలుపుకై కదులుతున్న హిమ్మతే రామ రామ వాలంటీర్లు రామ మీరు ఏం చేస్తున్నారు? ఎల్లకపోండి. రామ మీరొద్దు. రామ రామ ఎల్లమ్మకో రాముల పరిసాల ఎల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రాముల పరిసాల ఎల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రాముల పరిసాల ఎల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో అట్టేడట్టేడెల్లమ్మకో అల్లిన చేడాలెల్లమ్మకో అడ్డేడెల్లమ్మకో అల్లిన చేడాలెల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో అసైదుల్లా హారతి కాళ్ళ గజ్జల గమ్మతి సునీతక్క గెలుపు కొరకు కదులుతున్న ఇమ్మతే సైదుల హారతి కాల గజల గమ్మతి సునీతక్క గెలుపుకై కదులుతున్న హిమ్మతి అసైదుల్లా హారతి కాళ్ళ గజ్జల గమ్మతి సునీతక్క గెలుపు కై కదులుతున్న ఇమ్మతే సైదుల హారతి కాల గజల గమ్మతి సునీతక్క గెలుపుకై కదులుతున్న హిమ్మతి అసైదుల్లా హారతి కాళ్ళ గజ్జల గమ్మతి అసైదుల్లా హారతి కాళ్ళ గజ్జల గమ్మతి ఓ జంబియా బల్లంపల్లి జంబియా ఓ జమ్మియా వలంపల్లి జమ్మియా ఓ జంబియా బల్లంపల్లి జంబియా ఓ జమ్మియా వలంపల్లి జమ్మియా మీరు ఒక్కటే ఆలేరు ఉన్నారు. గడ్డ మీద గులాబీ జెండా అది గులాబీ జెండా సునీతక్క మైందరన్న ఎత్తిన జెండా జనం గుండెల నిండా ఆలేరు గడ్డ మీద గులాబీ జెండా అది గులాబీ జెండా సునీతక్క మహేందరన్న ఎత్తిన జెండా జనం గుండెల నిండా ఆలేరు గడ్డ మీద ఆలేరు గడ్డ మీద ఆలేరు గడ్డ మీద ఆలేరు గడ్డ మీద గులాబీ జెండా అది గులాబీ జెండా సునీతక్క మైందరన్న ఎత్తిన జెండా జనం గుండెల నిండా ఆలేరు గడ్డ దయచేసి మీద గులాబీ జెండా లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా అట్లా రావాలి. ఇక్కడ ఎవరు కూడా నిలబడొద్దు. ఎత్తిన జెండా జనం గుండెల నిండా కళాకారుల సైడ్ ఉన్న నడుము దగ్గర నడుము వాళ్ళందరూ నడుము కూడా సెలే వెళ్ళి అక్కడ రామక కూర్చోవాలి. నడుము గట్టి నడుము సెలే రామక పిల్లలు ఇక్కడికి రాని ఎక్కండి వాలంటీర్లు అటు పంపించండి మీరు అక్కడ పోండి. నడుము నడుము సెలే రామక నువ్వు నడుము గట్టి నడుము సెలే రామక వాలంటీర్లు నడువు నడువు ఏ బాబు రామకను నడువు గట్టి వాలంటీర్స్ మీరు ఏం చేస్తున్నారు? గులాబీల జెండలమా. గులాబీల జెండలమా. గులాబీల జెండలే రామక నువ్వు గురుతుల గుర్తుంచుకో రామక గులాబీల జెండలే రామకను గురుతుల గుర్తుంచుకో వాలంటీర్లు. రామక గులాబీల జెండలే రామక నువ్వు గురుతుల గుర్తుంచుకో రామక గులాబీల జెండలే రామకను గురుతుల పోలీసు వాళ్ళు గుర్తుంచుకో ఆ వెనక రామక సైడ్ పంపించాలా? గురుతుల గుర్తుంచుకో పోలీసు రామక వాళ్ళకి చెప్పి కారును వెనక గుర్తుంచుకో సైడ్ పంపించాలా? రామక వాళ్ళందరినీ వెనక సైడ్ పంపించండి. కారును గుర్తుంచుకో రామక
వెనక సైడ్ పంపించండి దయచేసి పోలీస్ వాళ్ళు వాలంటీర్లు. బాబు మీరు ఉత్తరాన్ని నిలబడుతున్నారు తమ్మి. వాలంటీర్లు వాళ్ళను వెనక సైడ్ కుర్చీల వైపు కూర్చుండబెట్టండి. హలో ఆశీర్వాద సభకు విచ్చేయుచున్న పెద్దలకు గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పుదాం. ఆలేరు ప్రజల ఆశీర్వాదంతో మరొకసారి ఆలేరు గడ్డ మీద గులాబీల జెండా ఎగురవేసే విధంగా సునీతక్కను గెలిపించుకునే విధంగా కారు గుర్తు పిడికిలు బిగించి అందరు హలో కళాకారు కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి. హలో కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి. హలో పల్లె పల్లెన సంక్షేమ పథకాలు చేరాలి. ప్రగతి పతాన తెలంగాణమును ముందుకు సాగాలి. కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి. కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి. పల్లె పల్లెన సంక్షేమ పథకాలు చేరాలి. ప్రగతి పతాన తెలంగాణమును ముందుకు సాగాలి. కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి. పల్లె పల్లెన సంక్షేమ పథకాలు చేరాలి. ప్రగతి పతాన తెలంగాణమును ముందుకు సాగాలి. కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి. కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి. పల్లె పల్లెన సంక్షేమ పథకాలు చేరాలి. ప్రగతి పదాన తెలంగాణమును ముందుకు సాగాలి. కాళేశ్వరమ కట్టడాలతో అద్భుతాలు సృష్టించిన వాడు, బూటకపు ఎన్కౌంటర్లతో నెత్రుటేరులు బారిన తెలంగాణ నేల మీద కృష్ణమ్మ గోదావరి నీళ్లు పారుతున్నాయంటే అది కేసీఆర్ గారి పుణ్యం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను తెచ్చినవాడు, నల్లగొండ ఫ్లోరిడ్ బండను పెకిలించి నీళ్లను ఇచ్చినవాడు. కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి. కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి. పల్లె పల్లెన సంక్షేమ పథకాలు చేరాలి. పల్లె పల్లెన సంక్షేమ పథకాలు చేరాలి. ప్రగతి పతాన తెలంగాణ మును ముందుకు సాగాలి. కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి. కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి. పల్లె పల్లెన సంక్షేమ పథకాలు చేరాలి. అట్లా ఇవాళ అన్న సౌండ్ సింక్ అయితే లేదన్న ఇక్కడ. కారే గెలవాలి మళ్ళీ. ఆలేరు ప్రజలారా ఆత్మగౌరవంతో తలెత్తుకొని మళ్ళొక్కసారి గులాబీల జెండను గుండెకెత్తుకొని ఆలేరు గడ్డ మీద గొంగిడి సునీత మహేందర్ రెడ్డిలను ఆశీర్వదించడానికి వచ్చిన నా అన్నలారా అక్కలారా మీ పాదాలకు తల వంచి వందనాలు చెప్తూ రేపు 30 తారీఖు నాడు అద్భుతంగా మీ ఓటు కారు గుర్తుపై ఎక్కడా 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 కారు గుర్తుపైన దూరంగా డీసీఎంల దగ్గర ఉన్నటువంటి నా అన్నలారా వాళ్ళందరూ కూడా గ్రౌండ్ లోకి రావాలి. దయచేసి వాలంటీర్స్ మిత్రులు పక్కన ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా గ్రౌండ్ లోపలికి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి. ఈ కార్యక్రమానికి కొద్దిసేపట్లోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తా ఉంటారు. దేశ్ కి నేత ఓ దేశ్ కి నేత देश की नेता केसीआर मल्ली मीरे सीएम सार. देश की नेता केसीआर मल्ली मीरे सीएम सार. देश की नेता केसीआर मल्ली मीरे सीएम सार.
देश की नेता केसीआर मल्ली मीरे सीएम सार देश की नेता केसीआर मल्ली मीरे सीएम सार देश की नेता केसीआर मल्ली मीरे सीएम सार మీకెవ్వరు లేరు పోటీ మీకెవ్వరు రారు సాటి ఎన్నడూ ఉండదు పోటీ देश की नेता ओ देश की नेता देश की नेता ओ देश की नेता देश की नेता केसीआर मल्ली मीरे सीएम सार देश की नेता केसीआर मल्ली मीरे मीरे सार అట్లా ఇవాళ ఆలేరు గడ్డ ఇవాళ తలెత్తుకొని విధంగా ఆత్మ గౌరవంతో మరొకసారి పల్లె పల్లెన కదిలొస్తున్నటువంటి చీమల పుట్టవల చీమల దండి వలె కదిలేస్తున్న సునీతక్కకు మద్దతుగా కదిలొస్తున్న నా ఆలేరు అక్కలారా అన్నలారా మీ అందరికి మరొకసారి ఉద్యమ వందనాలు చెప్తా ఉన్నాం. ఎవ్వడికి ఓటేసినా గాని వెనకకు పోతదిరా తెలంగాణ వెనుకకు పోతదిరా కారు గుర్తుకు ఓటేస్తే మును ముందుకు పోతదిరా అభివృద్ధి అవుతదిరా ఎవ్వరికి ఓటేసినా గాని వెనకకు పోతదిరా తెలంగాణ వెనకకు పోతదిరా కారు గుర్తుకు ఓటేస్తే ముందుకు పోతదిరా అభివృద్ధి అవుతదిరా 60 ఏళ్లుగా తెలంగాణను దోసుక తిన్న దొంగలు వీళ్ళే దోసుక తిన్న దొంగలు వీళ్ళే దోసుక తిన్న దొంగలు వీళ్ళే ఏలిన నాడు తెలంగాణను అన్ని రంగములాగం చేసిరి అన్ని రంగముల ఆగం చేసిరి అన్ని రంగముల ఆగం చేసిరి ఏలిన నాడు తెలంగాణను అన్ని రంగములాగం చేసిరి అన్ని రంగముల ఆగం చేసిరి అన్ని రంగముల ఆగం చేసిరి స్వార్థ నాయకుల పదవుల కోసం స్వార్థ నాయకుల కాళ్ళు మొక్కిన లంగలు వీళ్ళు కాళ్ళు మొక్కిన లంగలు వీళ్ళు కాళ్ళు మొక్కిన లంగలు వీళ్ళు ఏడు ఒక్క ఛాన్స్ మాకివ్వండంటూ ఎక్కిళ్ళు బడి ఏడుస్తుండ్రు ఎక్కిళ్ళు బడి ఏడుస్తుండ్రు ఎక్కిళ్ళు బడి ఏడుస్తుండ్రు ఎవ్వడికి ఓటేసిన గాని వెనకకు పోతదిరో తెలంగాణ ఎడారి అయితదిరా ఎవ్వనికి ఓటేసిన గాని వెనకకు పోతదిరో తెలంగాణ ఎడారి అయితదిరా కూర్చోవాలి. ఎందుకు నిలబడుతుండ్రు మీరు? కూర్చోవాలి. సారు మన మధ్యలోకే వస్తుండు, ఈ వేదిక మీదకే వస్తుండు. మనందరం కూడా తన మాటలను విని ఆలేరుకు జరిగిన అభివృద్ధిని, రేపు భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని ఇవన్నీ కూడా మీకు వివరించి చెప్తాడు కనుక దయచేసి మీరందరూ కూడా కూర్చోవాలి. దయచేసి కూర్చోబో అక్క. అయ్యో ఏంది ఆలేరు అక్కలు ఇట్లా గులాబీల జెండలే రామక గురుతుల గురుతుంచుకో రామక గులాబీల జెండలే రామక గురుతుల గుర్తుంచుకో రామక అన్నలో గులాబీల జెండలే రామన్న రామన్నలో గులాబీల జెండలే రామన్న గురుతుల గురుతుంచుకో రామన్న గులాబీల జెండలే రామన గురుతుల గుర్తుంచుకో రామన గులాబీల జెండలే రామన్న గురుతుల గురుతుంచుకో రామన్న గులాబీల జెండలే రామన గురుతుల గుర్తుంచుకో రామన సునీతక్క అండగుంది రామనం కారు గుర్తు కోటయ్యే రామన సునీతక్క అండగుంది రామన కారు గుర్తు కోటయ్యే రామన గులాబీల జెండలమ్మ గులాబీల జెండలమా గులాబీల జెండలమా గులాబీల జెండలమా గులాబీల జెండలమా అక్కలు అన్న సింక్ అయితే లేదన్న అక్కలు సౌండ్ సప్పుడే రాలేరక్కలు పిడికిలు ఎత్తాలి అందరూ పిడికిలు బిగించాలి పిడికిలు బిగించాలి గులాబీల జెండలే రామక మీ చేతుల కండ ఉంటే కండువా జెండా ఉంటే జెండా ఎత్తు గులాబీల జెండలే రామక గురుతుల గురుతుంచుకో రామక గులాబీల జెండలే రామక గురుతుల గుర్తుంచుకో రామక గులాబీల జెండలమా గులాబీల జెండలమా గులాబీల జెండలమా గులాబీల జెండలమా గులాబీల జెండలమా సౌండ్ అన్న మంచి పనులు మానిటర్ చేసనే డోర్ సౌండ్ మాయక్క. వస్తలేదు దయచేసి మంచి మానిటర్ పనులు డోర్ సౌండ్ చేసనే సునీతక్క మల్ల గెలిచి వస్తదే సునీతమ్మ మంచి పనులు చేసనే సునీతక్క మల్ల గెలిచి వస్తదే మాయక్క గులాబీల జెండలమ్మ గులాబీల
గులాబీల జెండలే రామక గురుతుల గురుతుంచుకో రామక గులాబీల జెండా కూర్చోవాలి అందరు దయచేసి పిడికిలు బిగించాలి హలో సునీతమ్మ గారి కారు గుర్తుకే హలో హలో కారు గుర్తుకే మన ఓటు హలో హలో కారు గుర్తుకే మన ఓటు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి హలో దయచేసి పోలీసు మిత్రులు అక్కడ మెయిన్ ఎంట్రన్స్ కాడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా గ్రౌండ్ లోకి పంపాలి కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి గారు వస్తా ఉండ్రు. హలో విజయక్క గారు ఆలేరు విజయక్క గారు వేదిక మీదకి రావాలి. దయచేసి పిడికిలు బిగించి మనందరం కూడా ఏ ఉద్యమాల తొలిపొద్దై పొడిసినోళ్ళం యుద్ధ రంగమును నడిపి గెలిసినోళ్ళం. సోమన్ ఒక నిమిషం ఎడమ చేతి వైపు ఇక్కడ క్రౌడ్ చాలా ఉంది. ఆడ బార్గెటింగ్ తీసుకొని ఒక నిమిషం వచ్చేస్తున్నాడు. బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రౌండ్ లో కూర్చోవాలి. కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి. 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 పల్లె పల్లెన సంక్షేమ పథకాలు చేరాలి. పల్లె పల్లెన సంక్షేమ పథకాలు చేరాలి. ఆహా ప్రగతి పదాన తెలంగాణమును ముందుకు సాగాలి. ప్రగతి పదాన తెలంగాణమును ముందుకు సాగాలి. కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి. కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి. ఆహా గులాబీల జెండలే రామక గురుతుల గురుతుంచుకో రామక. గులాబీల జెండలే రామక గురుతుల గురుతుంచుకో రామక. గులాబీల జెండలమా గులాబీల జెండలమా గులాబీల జెండలమా గులాబీల జెండలమా గులాబీల జెండలమా మంచి పనులు చేసనే రామక మల్ల గెలిచి వస్తడే రామక. మంచి పనులు చేస్తేనే రామక మల్ల కలిసి వస్తడే రామక. గురుతుల గురుతుంచుకో రామక కారును గురుతుంచుకో రామక. గురుతుల గుర్తుంచుకో రామక కారును గుర్తుంచుకో రామక. గులాబీల జెండలమా గులాబీల జెండలమా గులాబీల జెండలమా గులాబీల జెండలమా మన అక్క సునీతక్క రామక తప్పక కలిసొస్తదే రామక. మన అక్క సునీతక్క రామక తప్పక కలిసి వస్తదే రామక. గులాబీల జెండలమా గులాబీల జెండలమా గులాబీల జెండలమా గులాబీల జెండలమా గురుతును గురుతుంచుకో రామక కారును గురుతుంచుకో రామక. గురుతుల గుర్తుంచుకో రామక కారును గుర్తుంచుకో రామక. మనందరి ప్రజల ఆశా జ్యోతి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. గట్టిగా చప్పట్లు. ఆలేరు ప్రజల అభివృద్ధికై నడిచిన మహానుభావుడు, యావత్తు తెలంగాణను అభివృద్ధి పదవిలో నడిపిన మహానాయకుడు, అమర భగీరథుడు. ఆ మంచి పనులు చేసనే రామక మల్ల కలిసి వస్తడే రామక. మంచి పనులు చేసనే రామక మల్ల కలిసి వస్తడే రామక. గులాబీల జెండలమా
మంచి పనులు చేసనే రామక్క మల్ల గెలిచి వస్తాడే రామక్క మంచి పనులు చేసనే రామక మల్ల గెలిచి వస్తడే రామక గులాబీల జెండలమా గులాబీల గులాబీల జెండలమా గులాబీల జెండలమా గురుతులు గుర్తుంచుకో రామక్క కారును గుర్తుంచుకో రామక్క గురుతుల గుర్తుంచుకో రామక కారును గుర్తుంచుకో రామక గురుతును గుర్తుంచుకో రామక్క కారును గుర్తుంచుకో రామక్క గురుతుల గుర్తుంచుకో రామక కారును గుర్తుంచుకో రామక రైతు బాధ చూసనే రామకం రైతు బంధు ఇచ్చనే రామక రైతు బాధ చూసనే రామక రైతు బంధు ఇచ్చనే రామక గులాబీల జెండలమా జెండలమా గులాబీల జెండలమా గులాబీల జెండలే రామకం గురుతుల గుర్తుంచుకో రామక గులాబీల జెండలే రామక గురుతుల గుర్తుంచుకో రామక గురుతుల గుర్తుంచుకో రామక కారును గుర్తుంచుకో రామక గుర్తుల గుర్తుంచుకో రామక కారును గుర్తుంచుకో రామక మనసారు కేసీఆర్ రామకం తెలంగాణను బాగు చేసే రామక మనసారు కేసీఆర్ రామక తెలంగాణ బాగు చేసే రామక మంచి పనులు చేసనే రామక మల్ల గెలిచి వస్తడే రామక మంచి పనులు చేసనే రామక దయచేసి జై తెలంగాణ. దయచేసి అన్నదమ్ములందరూ కూర్చోవాలి. వెనక ఉన్న వాళ్ళకి కనిపించకపోతే ఇబ్బంది పడతారు కాబట్టి దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతూ మరి మన సభా ప్రాంగణానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేరుకున్నారు కాబట్టి దయచేసి కూర్చోవాల్సిందిగా. ఆ కుడివైపు చాలామంది నిలబడి ఉన్నారు. ప్రాంగణంలోకి అలౌ చేయాలని చెప్పి పోలీసు వాళ్ళని కోరుతున్నాను. దయచేసి పోలీసు వాళ్ళు సహకరించాలా. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా అక్కడ చైర్లు ఉన్నాయి, అక్కడికి పంపేయండి వాలంటీర్స్ ప్లీజ్. మీరందరూ కూడా దయచేసి పోలీసు వాళ్ళు అక్కడ సహకరించండి. అక్కడ చైర్స్ ఉన్నాయి కొన్ని, అక్కడికి పంపేయండి దయచేసి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడికి రావాలా. ఆ బారికేడ్ తీయండి ప్లీజ్, ఆ బారికేడ్ తీయండి. పోలీసు వాళ్ళకు విన్నపం, దయచేసి ఆ బారికేడ్ తీయండి, అందులో నింపండి దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి దయచేసి ఆ ఫ్లెక్సీల దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా లోపలికి రావాలి, బ్యారికేడ్స్ లోపలికి రావాలని చెప్పి కోరుతా ఉన్నా. పోలీస్ శాఖ వారు దయచేసి సహకరించాలి ప్లీజ్. మీరు బ్యారికేడ్స్ నుంచి వాళ్ళని అలౌ చేయండి, మధ్యలో ఆపేస్తూ ఉన్నారు. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి స్పీకర్ గారు మధుసూదనాచారి గారు, వారితో పాటు వచ్చిన మన జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు ముంటకళ్ళ జగదీష్ రెడ్డి గారికి, రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు మడుగుల లింగయ్య యాదవ్ గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఎలిమినేటి సందీప్ రెడ్డి గారికి, మరి డిసిసిబి చైర్మన్ గారు గొంగిరి మహేందర్ రెడ్డి గారికి, మదర్ డైరీ చైర్మన్ గారు లింగాల శ్రీకర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మన ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు మాజీ శాసనసభ్యులు బూడిద భిక్షమయ్య గౌడ్ గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు బీకు నాయక్ గారికి, ఆలేరు మున్సిపల్ చైర్పర్సన్ గారు వస్పరి శంకరయ్య గారికి, అండ్ కౌన్సిలర్లకు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, వేదిక మీదున్న ప్రొఫెసర్ దినేష్ రెడ్డి గారికి, మరి రహీం గారికి, అదేవిధంగా
ఆలేరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గారు మోత్కుపల్లి జ్యోతి గారికి, మదర్ డైరీ డైరెక్టర్లకు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, గౌరవ మండల పార్టీ అధ్యక్షులకు, మరి పిఏసిఎస్ చైర్మన్లందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఆలేరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మళ్ళొక్కసారి పోలీస్ మిత్రుల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, గ్యాలరీలోకి రానివ్వండి. ఆ దారిలోనే అడ్డుకుంటా ఉన్నారు కాబట్టి రాలేకపోతున్నారు. నేను యాదగిరిగుట్ట నుంచి వస్తుంటే యారిపల్లి నుంచి ఇక్కడి వరకు కూడా విపరీతంగా డీసీఎంలలో మరి వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఆ గ్యాలరీలో చైర్స్ కూడా ఖాళీ ఉన్నాయి. ఆ గ్యాలరీలోకి దయచేసి మరి అక్కడికి అలో చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. ఆ కుర్చీలు జనం బాగా వచ్చినారు, బయట ఉన్నారు, వాటిలోకి అలో చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చలవ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకప్పుడు కరువు పీడిత ప్రాంతమైనటువంటి ఈ ఆలేరు, వలసలు పోయిన ప్రాంతం ఈ ఆలేరు, గడ్డి కోసం పశువులని మరి సాదలేక వాటిని చూస్తూ చంపుకోలేక కబాలులకు తరలించిన ప్రాంతం ఈ ప్రాంతం. అంత గడ్డు కాలాన్ని అనుభవించిన ప్రాంతం వారి సారథ్యంలో ఈరోజు ఆలేరు నియోజకవర్గంలో ఒకటే ఉదాహరణ చెప్తాను. ఏ తీరుగా మారిపోయింది మన జీవన రీతి అని మరి ఒక నిమిషంలో చెప్తాను. 2014లో యాసంగి పంట కేవలం 22,000 ఎకరాల్లో సాగైతే ఈరోజు ఈ సంవత్సరం యాసంగి పంట 2,16,000 ఎకరాలు సాగైందంటే ఆ రోజు 27,000 ఎకరాలు ఎక్కడ, ఈరోజు సాగైన 2,16,000 ఎకరా. ఇదంతా కూడా ఎట్లా సాధ్యమైంది? గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి దార్శనికతతో అటు మిషన్ కాకతీయ పనులు, ఇటు చెక్ డ్యాంలు, కాలువల నిర్మాణం, అదేవిధంగా కాళేశ్వరం నీళ్లు, దేవాదుల నీళ్లు మన నియోజకవర్గం అందించడం వల్ల ఈరోజు యాసంగి పంట కూడా 2,16,000 ఎకరాలు సాగు చేసుకోగలిగినాం. ఇదే ఒక గొప్ప ఉదాహరణ. ఈ ప్రాంతం యొక్క జీవన రీతి మారిపోయిందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదని నేను అనుకుంటా ఉన్నాను. మన ఆలేరు నియోజకవర్గంలో మరి ఇక్కడున్న గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి వస్తున్నాను. మాకు ఇక్కడ 39 గ్రామ పంచాయతీలు చేసుకున్నాం, ఒక కొత్త మండలాన్ని చేసుకున్నాం. మీరు గతంలో ఇచ్చిన మాట ప్రకారం గుండాల మండలాన్ని జనగామ నుంచి మరి యాదాద్రి జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయించినారు. ఇచ్చిన మాట ప్రకారం సార్ మీ దృష్టికి ఒక 2-3 విషయాలు తీసుకురావాలనుకుంటున్నా. ఒకటి, మీ పుణ్యమా అని చెప్పి మరి దేవాలయం పునర్నిర్మాణం అయిన తర్వాత వేగవంతంగా ఇక్కడ భూముల ధరలు పెరిగిపోయి మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. దాంతోపాటు ఇక్కడ ఉన్న వ్యాపారులు కూడా బాగుపడ్డారు, వ్యవసాయ రంగం బాగుపడింది, అన్ని రకాలుగా మా నియోజకవర్గం బాగుపడుతూ ఉంది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మీ యొక్క ఆశీర్వాదం ఉంటే మరి మా ప్రజలు 2-3 కోరికలు కోరుతూ ఉన్నారు. ఒకటి ఆలేరు రెవెన్యూ డివిజన్, దాంతోపాటు 2 నూతన మండలాలు, రఘునాథపురం అండ్ మాదాపూర్ మండలాలు మరి వారు కోరుతూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వేదిక మీదకి వస్తూ ఉన్నారు. సార్ మా నియోజకవర్గంలో దళిత కుటుంబాలు కూడా 13,365 ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు వేదిక మీదకి వచ్చినారు. రవి కండువాలు తీసుకుంటాను. మన తెలంగాణ రథసారథి, మన పార్టీ అధినేత 2001 నుంచి కూడా ఉద్యమాన్ని నడిపి తన ప్రాణాల్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణలో బంగారు తెలంగాణ కోసం మరి అహర్నిశలు కృషి చేస్తున్న మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారికి ఏమిచ్చినా ఈ ఆలేరు రుణం తీర్చుకోలేదనే మాట చెప్తా ఉన్నాను. ఒకప్పుడు కరువు, ఈరోజు మన నేల సస్యశ్యామలమైంది. ఒకప్పుడు ఫ్లోరోసిస్ నీళ్ళతోని ఇంటింటికి ట్యాంకర్ల ద్వారా నీళ్లు పంపిస్తే ఈరోజు వారి దయ వలన, వారి దార్శనికత వలన ఇంటింటికి తాగునీరు నల్లా ద్వారా ఇస్తున్నాం. మన నియోజకవర్గంలో 71 తాండాలు, గూడాలు ఉంటే
ప్రతి ఒక్క తాండానికి గూడానికి ఇంటి దగ్గరికే నల్లా ద్వారా నీళ్ళు అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు. సార్ మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా కూడా ఇక్కడ ఎవ్వరు కూడా ఇంత అద్భుతమైనటువంటి అభివృద్ధి జరుగుతుందని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఈరోజు మీతోనే ఈ అభివృద్ధి సాధ్యమైంది. అదేవిధంగా మరి నరసింహస్వామి పేరు మీద మాకు వైద్య కళాశాల కూడా మంజూరు చేసినందుకు మరి మా ఆలేరు నియోజక ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సార్ ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసుకోవడానికి ఇప్పటికే భూసేకరణ కూడా జరిగింది. తుర్కపల్లి మండల హెడ్ క్వార్టర్లో మరి 138 ఎకరాలు సేకరించినాం కాబట్టి అక్కడ పరిశ్రమల పార్కు నెలకొల్పాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాను. అదేవిధంగా మరి మన ఆలేరు రెవెన్యూ డివిజన్ని మళ్ళొక్కసారి గుర్తు చేస్తూ ఆలేరులో ఉన్న ఆసుపత్రిని కూడా 100 పడకల ఆసుపత్రిగా మరి దాన్ని అప్గ్రేడ్ చేయాలని చెప్పి వారిని కోరుకుంటూ, అదేవిధంగా తుర్కపల్లి మరియు ఆత్మకూరు మండలాల్లో జూనియర్ కాలేజీలు మంజూరు చేయాల్సిందిగా కోరుతుంటూ, రాజపేటలో ఇప్పటికే మాకు భవనం ఉంది సార్, ఆ భవనంలో ఐటీఐ కాలేజ్ కానీ వొకేషనల్ కాలేజ్ కానీ తప్పకుండా మీరు మంజూరు ఇచ్చి అక్కడ ఉన్న విద్యార్థులకు ఒక అవకాశం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాను. బొమ్మల రామారంలో ఉన్న జూనియర్ కాలేజ్ను అప్గ్రేడ్ చేసి డిగ్రీ కాలేజ్గా మీరు అవకాశం ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను సార్. మరి మా ఆలేరులో దళిత కుటుంబాలు ఎక్కువ ఉంటాయి సార్. జనాభా ప్రకారం 2001 జనాభా ప్రకారం చూసుకుంటే 50,000 జనాభా ఉన్న ఈ ఆలేరులో మరి మొత్తం లబ్ధిదారులు దళిత బంధు లబ్ధిదారులు అర్హులు మరి 14,840 అయితే ఇప్పటికే మనము 1,275 మందికి ఇచ్చినాం. కాబట్టి దయచేసి ఇంకొక 13,565 కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాల్ని మరి మీరు తప్పకుండా మీరు ఒక మంచి సంకల్పంతో ఉన్నారు. దేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి తీసుకొని నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం తీసుకొని నిర్ణయం మీరు తీసుకున్నారు. అట్టడుగున ఉన్న దళిత కుటుంబాల్ని మనమే బాగు చేయాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో మరి ఈరోజు మీరు దీక్ష పూని ఆ దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నారు. మా దగ్గర దళిత కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏకబిగిన ఈ 13,565 కుటుంబాలకి ఒక్కసారి దళిత బంధు అమలు చేస్తారని ఆశిస్తూ ఉన్నాను సార్. మరి అదేవిధంగా మన కొలన్పాకలో చౌలరాజుల కాలం నాటి సోమేశ్వర ఆలయం ఉంది. అది నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు. మరి యాదాద్రి దేవాలయాన్ని ఎట్లయితే పునర్నిర్మాణం చేయించి మరి ఇంటర్నేషనల్ స్థాయిలో గ్రీన్ యాపిల్ అవార్డు పొందింది, అది మీ యొక్క దార్శనికతలో భాగంగా అది నిజంగా కూడా చరిత్రలో నిలిచిపోయే ఆ దేవాలయం నిర్మాణంలో నాకు కూడా అవకాశం కల్పించినందుకు మీకు సదా రుణపడి ఉంటాను. నా చర్మం వదిలి మీకు చెప్పులు కుట్టించిన తక్కువే అని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా కొలన్పాకలో ఉన్న సోమేశ్వరాలయాన్ని కూడా పునర్నిర్మాణానికి మీరు మరి ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను సార్. మరి మీకు లేట్ అవుతుందని చెప్పి ఇప్పటికే చెప్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని జగదీష్ అన్న మీరు గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి మమ్మల్ని ఆశీర్వదించి మాకు వరాలు గెలిపించాలని మీ మీద ఇప్పటికే చాలా ఎక్స్పెక్టేషన్స్ నా నియోజకవర్గ ప్రజలకు ఉన్నాయి. తప్పకుండా వాటన్నిటిని కూడా నెరవేరుస్తారని ఆశిస్తూ ఉన్నాను. ప్రాంగణానికి ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు, దారిలో ఉన్నారు. నేను వస్తూ ఉంటే యాదిరిపల్లి నుంచి వంగపల్లి వయా వరుసగా డీసీఎంలు బస్సులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ప్రాంగణానికి చేరుకున్న వాళ్ళు దయచేసి సహకరించి ఈ సభా కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించే విధంగా అందరూ కూడా సహకరించాలని చెప్పి మా అన్నదమ్ములను అక్కాచెల్లెలను కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి కేసీఆర్ గారి ప్రసంగం పొడుగుతా మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ, సార్ మమ్మల్ని దీవించండి, ఆశీర్వాదం అందించండి, దయచేసి మీరు మాట్లాడవలసిందిగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని కోరుతా ఉన్నాను. ముందుగా చిన్న రిక్వెస్ట్ సార్, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి కల్లూరి రామచంద్రారెడ్డి గారు మన పార్టీలో జాయిన్ అవుతున్నారు. మీరు కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుతా ఉన్నాను. వారితో పాటు మాజీ ఎంపీపీ గారు బబ్బూరు రవీందర్ గౌడ్ గారు, మాజీ మరి సర్పంచ్ గారు బొమ్మల రామారం
వెంకన్న గారు, మరి వారితో పాటు రామచంద్రరెడ్డి గారితో పాటు ఇంకో 10 మంది ముఖ్య నాయకులు ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యేందుకు వారందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. గౌరవనీయులు సభాధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎన్నికల అభ్యర్థి శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు, రాజ్యసభ ఎంపీ గౌరవనీయులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేట్ సందీప్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు భిక్షమయ్య గౌడ్ గారు, పశుగణాభివృద్ధి చైర్మన్ శ్రీ పిచ్చిరెడ్డి గారు, ప్రొఫెసర్ చింతకాయల దినేష్ గారు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, ఆలేరు నియోజకవర్గం నలుమూలల నుంచి ఇంత పెద్ద సంఖ్యలో తరలి వచ్చినటువంటి అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు. సభ చూసిన తర్వాత ఇంకా ఏం మాట్లాడే అవసరం లేదని నాకు తెలిసిపోయింది. ఇలా మీరు ఇంత సంఖ్యలో వచ్చి సునీత గెలుపును ఖాయం చేసినారు, దానిలో ఎటువంటి డౌట్ కూడా లేదు. మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది ఒకటే మాట, తెలంగాణ వచ్చిన తర్వాత ఇది 3వసారి జరుగుతున్నటువంటి ఎలక్షన్. తమ్ముడు మీరు ఆగాలి. ఎందుకంటే ఇక్కడ నేను మోతుకుంటున్నా, అక్కడ మీరు మోతుకుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి లాస్ట్లో చెప్పుకుందాం. బాగా 3వసారి జరుగుతున్నటువంటి ఎలక్షన్. సునీత ఎమ్మెల్యే కాకముందు తెలంగాణ రాకముందు ఆలేరు నియోజకవర్గం పరిస్థితి ఎట్లా ఉండే మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మొత్తం కంప్లీట్ కరువు ఏర్పడి మంచినీళ్లకు, సాగునీళ్లకు నోచుకోక బోర్లు ఎండిపోయి ఒక్కొక్క రైతు డజన్ బోర్లు వేసి అప్పుల పాలై కరెంటు రాక గోసలు పడ్డటువంటి పరిస్థితి మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీ అందరు నేను కోరేది ఒకటే, ఎన్నికలు వస్తే ఆవేశంతో పనిచేయడం కాదు, ఆలోచనతో పనిచేయాలి. ఎవరో చెప్పినని ఓటు వేయద్దు. మన విచక్షణతో మనమే ఆలోచించి ఎవరు ఉంటే మంచిది, ఎవరుంటే ఈ రాష్ట్రానికి మంచి అవుతుందని ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడు ఎలక్షన్లలో నాయకులు గెలవడం కాదు, ప్రజల గెలుపు అనేది స్టార్ట్ అవుతుంది. అదే నిజమైన ప్రజాస్వామ్యం అని కూడా నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. న్యాయం, అన్యాయం, మంచి చెడ్డ పార్టీలు ఉంటాయి, పార్టీలకు చరిత్ర ఉంటుంది. నాయకులు ఉంటారు, నాయకులకు కూడా చరిత్ర ఉంటుంది. ఏ పార్టీ వైఖరి ఏందో, ఏ పార్టీ దృక్పథం ఏందో, ప్రజల గురించి, పేదల గురించి, రైతుల గురించి, అందరి సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ ఏదనేది మీరు ఆలోచించి ఓటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. యాదగిరి గుట్ట దేవస్థానం ఒకనాడు ఏ విధంగా ఉండే, ఇవాళ లక్ష్మీనరసింహస్వామి దయ, మనం చేసింది ఏం లేదు, ఆయన్నే పని చేయించుకున్నాడు మనతోని. ఇవాళ అద్భుతమైనటువంటి వైకుంఠధామం లాంటి, కలియుగ వైకుంఠధామం లాంటి గొప్ప పుణ్యక్షేత్రాన్ని మనం ఇక్కడ ఆవిష్కారం చేసుకున్నాం. సునీత అడుగడుగున నాతో మాట్లాడి అక్కడ ప్రజలకు ఎక్కువ నష్టం రాకుండా బ్రహ్మాండంగా ఈ ఆలయం తయారు కావాలని అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేయించిన విషయం మీ అందరికీ తెలుసు. ఆలేరు నియోజకవర్గం హైదరాబాద్ నుంచి వచ్చి పెద్ద పెద్ద షావుకారులు రాజాపేట మండలం, ఇంకో మండలంలో
అగ్వ సగవకే భూములని కొనుక్కొని పోయినారు. ఆనాడు నీళ్లు లేవు. మరి ఇయ్యాల యాదగిరి గుట్టలో, రాజాపేటలో, ఇంకో పేటలో భూముల ధరలు ఎట్లనో మీకు తెలుసు. నేను చెప్పే అవసరం లేదు. దానికి కారణం ఎవరో కూడా మీకు తెలుసు. ఆనాడు చెప్పినారు తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయి, మీకు సింహం చీకటి అవుతుంది, మీకు వెళ్తిరే రాదు, మీకు పరిపాలన చేసుకోరాదని చెప్పినారు. సునీత కన్నా ముందు చాలామంది ఎమ్మెల్యేలు అయినారు. నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే సునీత నా బిడ్డ. సునీత ఇలా ఎమ్మెల్యే కాదు. 2001లో మొట్టమొదలు నేను జెండా ఎగిరేసినాడు. పిడికెడు మందిలో తాను కూడా ఒక నాయకురాలు సునీతాన్ని మనవి చేస్తా ఉన్నా. తను డైరెక్ట్గా ఎమ్మెల్యే కాలే, జడ్పీటీసీగా గెలిచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా ఎదిగి మీ దీవెనతోని బ్రహ్మాండంగా 2 సార్లు గెలవడం కాదు, మళ్ళీ 3వసారి మీ ముందు మీ ఆశీర్వాదం కోసం నిలబడ్డదని మనవి చేస్తూ ఉన్నా. నేను ఒక్కసారి నా బిడ్డ అని చెప్పిన తర్వాత సునీత అడిగింది నేను ఏం కాదనే పరిస్థితి ఉండేది. బిడ్డకు తండ్రి మీద ఎంత సాగుతుందో మీకు తెలుసు. నేను ఎక్కువ చెప్పే అవసరం లేదు. ఆమె కోరినాయి గొంతెమ్మ కోరికలేం లేవు, అన్నీ కూడా సమంజసమైన కోరికలే ఉన్నాయి. తప్పకుండా వాటన్నిటినీ ఈ టర్మ్లో నేను నెరవేరుస్తాను మీకు మనవి చేస్తా ఉన్నా. ఒకనాడు కరెంటు ఏ విధంగా ఉండే, కొన్ని సందర్భాలలో కొన్ని జోకులు జరుగుతూ ఉంటాయి. కూసే గాడిది పోయి మేసే గాడిదని తిట్టింది అన్నట్టు నిన్న కర్ణాటకలో పెద్ద మనిషి వచ్చింది మన దగ్గరికి ప్రచారానికి ఎవడు రావాలి? వాస్తవానికి మనకంటే దండి ఉన్నోడు గొప్ప ఉన్నోడు రావాలి. ఆయన వచ్చి ఏం చెప్తాడు? నిన్న శివకుమార్ అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు, ఆయన వచ్చి మన రంగారెడ్డి జిల్లాలో చెప్తా ఉన్నాడు, వికారాబాద్ జిల్లాలో. కేటీఆర్ నువ్వు కావాలంటే కర్ణాటక వచ్చి చూడు, మా గొప్పతనం ఏందో నీకు తెలుసా? రైతులకు 5 గంటల కరెంట్ ఇస్తా ఉన్నామంటాడు. అంటే నవ్వాన్నా ఏడువాన్నా 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రానికి వచ్చి మేము 5 గంటల కరెంట్ ఇచ్చే సిపాయిలమని చెప్తే ఆయన ప్రచారానికి వచ్చినట్ట, ఇజ్జత్ తీసుకోవడానికి వచ్చినట్ట, దేనికి వచ్చినట్టు ఆలోచించాలని కోరుతా ఉన్నాం. ఇంకొక విషయం మీరు ఆలోచన చేయాలి, ప్రతిదాన్ని లైట్గా తీసుకోవద్దు. 24 గంటల కరెంటు భారతదేశంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో కూడా ఇస్తలేరు. ఇంకా చాలా రాష్ట్రాలని ఇస్తలేరు ఎక్కడ కూడా. ఒక్క తెలంగాణలోనే మనం ఇస్తున్నాం. కారణం ఏంది? కేంద్ర ప్రభుత్వం ఆటంకాలు పెట్టినా, ఎన్నో ఇబ్బందులు కలిగించినా, మీటర్లు పెట్టాలి రైతుల బావులకు, మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి 5,000 కోట్లు కట్ చేస్తామని మనకు వచ్చే డబ్బు కూడా కట్ చేసినారు. నేను చెప్పిన మొత్తం సంవత్సరం మీద 25,000 కోట్లు పోతాయి, 25,000 కాదు ఇంకో 10,000 పోయినా మంచిదే, నా ప్రాణం పోయినా సరే మీటర్లు పెట్టా అని చెప్పిన నేను. దానికి కారణం ఉంది, నాకేం వేస్ట్ పెట్టాలని కాదు, దానికి ఒక ప్రబలమైన కారణం ఉంది. తెలంగాణ రాకముందు 15 ఏళ్ళు పక్షులు తిరిగినట్టు మనం తిరిగినాం. ఊరూరు నేను వచ్చినాను, ఆలేరు కూడా ఎన్నోసార్లు వచ్చినాను, యాదగిరి గుట్టలో కూడా ఎన్నో సభలు పెట్టుకున్నాం, మండలాలన్నీ కూడా తిరిగినాం, కొలన్పాకలో కూడా నేను నైట్ హాల్ట్ చేసినాను. అన్ని విషయాలు కూడా మనకు తెలుసు. తెలంగాణ రాకముందు మన గతి కరువు, వలసలు, చివరికి పశువులకు కూడా గడ్డి లేక కబేలాలకు పశువులను కూడా అమ్ముకున్నటువంటి దుస్థితి. కరెంటు మోటార్ కాలిపోతే అన్నాడు ఏం పరిస్థితి? పటాకులు కాలినట్టు మోటార్లు కాలిపోవుడు, టపాకాయలు వేలినట్టు ట్రాన్స్ఫార్మర్లు వేలిపోవుడు. ఇక ట్రాన్స్ఫారం కాలింది అనగానే తీయరా బోరుకు 2,000 వసూలు చేయండి, ట్రాక్టర్ మీద పెట్టుకొని పోవాలి. 3 రోజులకో 5 రోజులకో వస్తే వచ్చే వరకు సగం పంట ఎండిపోవాలి. నేను కండ్లారా చూసి, నేను కూడా కాపోనే, నేను కూడా వ్యవసాయం చేస్తా, ఈ నుంచి కొద్ది దూరంలోనే నా పొలం కూడా ఉంది. అందువల్ల తెలంగాణ బాధలు తెలుసు కాబట్టి 2-3 పనులు చేసుకున్నాం. మొట్టమొదలు మిషన్ కాకతీయతోని చెరువులన్నీ కొంచెం దురస్తి చేసుకున్నాం, వాళ్ళన్నీ కూడగొడితే మనం దురస్తి చేసుకున్నాం. ఆనాడు సమైక్య పాలకులు చెరువులు పూడికలవుతుంటే, చెరువుల నిండా తుమ్మ చెట్లు మొలుస్తుంటే ఆనాడున్న ముఖ్యమంత్రులను కనీసం నిలదీసి అడగలే, మాకు కావాలని కొట్లాడలే. కానీ మనం తెలంగాణ వచ్చిన తర్వాత చెరువులన్నీ బందోబస్తు చేసుకున్నాం. ఒక్కసారి నిండితే
2 ఏళ్ల దాకా భూగర్భ జలాలు ఉన్నట్టు చేసుకున్నాం. సునీత నా దగ్గర పట్టుబట్టి ఇక్కడ ఉన్న వాగుల మీద 29 చెక్ డ్యాములు కట్టించింది. మీ అందరికీ తెలుసు, మీరందరూ కూడా వాటిని చూస్తూ ఉన్నారు. ఇట్లా చెరువులు బాగు చేసుకున్నాం, చెక్ డ్యాములు కట్టుకున్నాం, కొన్ని ప్రాజెక్టుల నీళ్లు తెచ్చుకున్నాం. దాని ద్వారా ఏమవుతుంది, భూగర్భ జలాలు పైకి వచ్చినాయి. భూగర్భ జలాలు పైకి వస్తే మోటార్ల కరెంట్ ఎక్కువ కాలది, గుంజాడ కొడుతుంది మోటారు, బ్రహ్మాండంగా పంటలు పండుతాయి, పంటలు ఎండిపోవు. దానికోసం నేను కరెంట్ ఆఫీసర్లకు సంజాయించి మీరు గీ టైం నుంచి గీ టైం అంటే ఒకటేసారి అందరూ వస్తుతారు కాబట్టి లోడ్ వస్తుంది, మళ్ళీ మొదటికే వస్తుంది. అందువల్ల 24 గంటలు పెట్టండి, ఎవరికి తీర్పాటం ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు, లోడ్ ఒకటేసారి రాదని చెప్తే గత 4-5 ఏళ్ళ నుంచి 24 గంటల కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం. దాంతో లాభం జరుగుతుంది తప్ప నష్టం జరుగుతలేదు. కానీ ఇలా కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు, కేసీఆర్ వేస్ట్ చేస్తుండే పైసలు, 24 గంటల కరెంట్ అవసరం లేదు, ఈయన దుబారా చేస్తున్నాడు కాబట్టి 3 గంటల కరెంటే చాలు ఉంటాడు. మరి 3 గంటల కరెంటు సరిపోతుందా? ఎన్ని గంటలు ఉండాలి కరెంటు? వినబడతలేదు. 24 గంటలు ఉండాలి, ఉండి తీరవలసిందే. ఉండి తీరవలసిందే అంటే సునీత గెలవాల్సిందే. సునీత ఉంటే కరెంటు ఉంటుంది, సునీత పోతే ఎంబడే కరెంటు పోతుంది. అంటే బీఆర్ఎస్ ఉంటే ఇలా మనం పట్టుబట్టిస్తున్నాం. తెలివిలేక కాదు, తెలివి తక్కువతనం కాదు, తెలియక కాదు. ఇవాళ రైతు, ఒకనాడు రైతు ఎవరైనా పిల్లని చూడడానికి వస్తే పిల్లని ఇస్తామని వస్తే ఏం చేస్తాడా అంటే 20 ఎకరాల జాగ ఉన్నదా అంటే ముఖం మరేసుకొని పోయేది, అంతే కదా. అటెండర్ నౌకర్న ఆ పిల్లగానికి ఇచ్చేది కానీ 20 ఎకరాల రైతు కొడుకు పిల్లనిచ్చేది కాదు. ఇవాళ ఏమైంది, మళ్ళీ పిల్లల్ని ఇష్టాన్ని చూడడానికి వస్తే ఏమైనా భూమి ఉన్నదే అని అడుగుతున్నారు, జాబ్ పక్కకు పోయింది భూమి ఉన్నదని అడుగుతున్నారు. హైదరాబాద్లో ఉన్నోళ్ళు కూడా వచ్చి మళ్ళీ వ్యవసాయాలు మొదలుపెట్టిండ్రు. బ్రహ్మాండంగా కరువుతోని అల్లాడిపోయి తెలంగాణ రాకముందు చెట్టుకోగలు గుట్టకోగలమైనాం కాబట్టి ఈ తెలంగాణ మళ్ళీ చల్లగా కావాలి, రైతుల ముఖాలు తెల్లగా కావాలి, అప్పుల బాధలు పోవాలి, వ్యవసాయ స్థిరీకరణ జరగాలి. ఇది ఒక పాలసీ. వ్యవసాయ స్థిరీకరణ జరగాలంటే ఏం జరగాలన్నా ఒక 2-3 నెలలు నెత్తివాళ్ళు కొట్టుకొని రైతు బంధు స్టార్ట్ చేసినాం. ఒకటేసారి ఆగమాగని చెప్పలే, ఓట్ల కోసం 4,000తోనే చేసుకున్నాం, తర్వాత 5,000 చేసుకున్నాం. నేను మళ్ళా మొన్న ప్రకటించిన సంవత్సరానికి ఇంత పెంచుకుంటూ 16,000కి తీసుకుపోతామని చెప్పినాం. దాని మీద కూడా మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు, కేసీఆర్కి తెలివి లేదు, ప్రజలు ఇచ్చిన అమూల్యమైన ట్యాక్సులు రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అంటాడు. రైతు బంధు దుబారానా? రైతు బంధు ఉండానా? ఉండాలంటే ఒకసారి చేయలేవటాలి. దయచేసి అందరు కూడా అక్క మీరు కూడా లేవట్టాలి, స్టేజ్ మీద కూడా లేవట్టాలి. ఇది ఎక్కడికి పోయినా నేను ఎవరిని అడిగినా వేల లక్షల మంది పాల్గొనే సభలలో చెప్తా ఉన్నారు ప్రజలు. ఈరోజు రైతు దగ్గరకు వచ్చి నువ్వు 7 హాస్పిటల్ పెట్టినావా, 3 హాస్పిటల్ పెట్టినావా, మోటార్లు 2 పెట్టినావా, మోటార్లు 3 పెట్టినావా అని అడిగే కొడుకెవడని ఉన్నాడా? అడగరు. కారణం ఏంది? రైతు పండించిన పంట తానే తినడు, కానీ ఏ కొంచెమో తింటే మిగతా దేశానికి ఇస్తాడు. ఇలా తెలంగాణ రాకముందు కేవలం 40-50 లక్షల టన్నుల వడ్లు పండితే ఇలా 3 కోట్ల టన్నుల వడ్లు పండుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడనే కొనుగోలు కేంద్రాలు పెట్టినాం. రైతుల భూములు ఒకరికి రాసి గోల్మాల్ చేయకుండా ధరణి పోర్టల్ తెచ్చినాం. ధరణి పోర్టల్ పుణ్యం వల్ల రైతు తనకొకసారి ధరణలకు వచ్చిందంటే గుండె మీద చేసుకొని నిద్రపోయే పరిస్థితి ఉంది. ఎవరి భూమిని ఎవడు మార్చే పరిస్థితి లేదు. ఇంకో విషయం కూడా మీరు ఆలోచన చేయాలి. ధరణి కూడా తీసేస్తే మనం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ధరణి తీసేస్తే రైతు బంధు ఎట్లా వస్తుంది? ఇవాళ ఎట్లా వస్తున్నది? అక్కడ హైదరాబాద్లో మీ అకౌంట్లో బ్యాంకులో మేము డబ్బులు వేస్తే ఇక్కడ మీ సెల్ ఫోన్ టింగు టింగు మనం మోగుతూ ఉంది. మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు ఉంటా ఉన్నాయి. మరి ధరణి ఇలా భూమి పంటలు పండితే వడ్లు మీరు కొనుగోలు కేంద్రంలో అమ్మితే అక్కడ రాసుకుంటే డైరెక్ట్గా బ్యాంకులు వారం 10 రోజుల లోపల మీ అకౌంట్లో వచ్చి పడతా ఉన్నాయి. మరి ఒకసారి ధరణి తీసేస్తే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ పాత బీఆర్ఓలు, పట్వారీలు, మళ్ళీ ఎంఆర్ఓలు, మళ్ళీ పానీ నకళ్ళు, మళ్ళీ దఫ్తాల చుట్టూ తిరిగాన్నా, ఆఫీసుల కాడికి పోవన్నా అంటే ధరణి తీసేస్తే ఎవరిని ఉద్ధరిస్తారు? ఎవరిని ఉద్ధరించడానికి ఇలా రిజిస్ట్రేషన్ ఏ మండల కేంద్రంలో అవుతూ ఉంది, 15 నిమిషాలలో అవుతూ ఉంది. గతంలో పట్టా కావాలంటే రిజిస్ట్రేషన్ అయినాక 6 నెలలకో ఏడాదికో
ముట్ట చెప్తేనే పట్టా అయ్యేది. ఇలా ముట్ట చెప్పులు లేదు, ముగ్గు చూసులు లేదు, వెంటనే ఆన్ ది స్పాట్ పట్టా అవుతున్నది, రిజిస్ట్రేషన్ అవుతున్నది, ఆన్లైన్లో కూడా వచ్చేస్తూ ఉన్నది. మరి సదుపాయాలు పోతే కాంగ్రెస్ వాళ్ళు నేను ఒకటే మాట చెప్తున్నా మీకు, 10 ఏళ్ల నుంచి ఆకలితో ఉన్నారు, ఆవురమంటున్నారు. వాళ్ళు వస్తే దళారీల రాజ్యమే వస్తుంది, పైరవకాల రాజ్యమే వస్తుంది. ఇవాళ పెరిగిన భూముల ధరలకు ఒకవేళ ధరనే లేకపోతే ఎన్ని హత్యలు అవుతుండే, ఎన్ని కొట్లాటలు అవుతుండే, గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయి. ఇవాళ మరి ప్రశాంతత ఉండన్నా, ధరని ఉండి ఇదే విధంగా ధరని కొనసాగి భూములు సేఫ్గా ఉండన్నా మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. ధరణి ద్వారా జరిగింది ఏంది? మీ భూముల మీద విఆర్ఓ ఒక పెత్తనం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గిరిరావర్ ఒక పెత్తనం, ఎంఆర్ఓ పెత్తనం, ఆర్డీఓ పెత్తనం, ఆ పైన జాయింట్ కలెక్టర్, ఆ పైన కలెక్టరు, తర్వాత రెవెన్యూ సెక్రటరీ, రెవెన్యూ మంత్రి, ఇలా ఎవడొక్కడు కింది మీద చేసినా ఘోరం అవుతుండే. ఇవాళ ప్రభుత్వంలో ఉన్న మొత్తం అధికారాన్ని తీసి మీ బొటనవేలు పెడితేనే భూమి మీద మీ యాజమాన్యం మారుతుంది తప్ప ఎప్పుడు ముఖ్యమంత్రికి కూడా పవర్ లేదు మార్చడానికి. ఆ విధమైన సిస్టమ్ తెచ్చినాం. మేము కూడా రైతులం కాబట్టి బాధలు తెలుసు కాబట్టి. మరి ఇలా ధరని ఉండానా పోవానా? ఉండానా? ఉండాలంటే ఒక్కపారి చేయలేవడాలి దయచేసి. మరి ధరని తీసేస్తాం, బంగాళాఖాతంలో వేస్తామని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. రాహుల్ గాంధీ కూడా చెప్తా ఉన్నాడు, రాహుల్ గాంధీకి ఎవసమేరకనా ఇద్దరికనా ఏమన్నా నాగలు దున్నిండా, ఈ ఎవడో పిచ్చోడు రాసిస్తే చిలక వలికినట్టు వలుకుతాడు, ఇక్కడ ఉన్న సన్నాసులు రాసిస్తే. రాహుల్ గాంధీ కూడా చెప్తా ఉన్నాడు ధరని తీసేస్తాం. ఎందుకు తీసేస్తారు నాకు అర్థం కాదు. మళ్ళీ రైతుల కొంప ఉంచుకోవడానికా? నేను అసెంబ్లీలో మాట్లాడిన మీరు అందరు చూసాను. కౌలుకి ఇచ్చుడంటే ఏంది? కిరాయికి ఇచ్చుడే కదా. భూమి కిరాయికి ఇస్తాం, మనకు శాత కాకపోతే, ఆరోగ్యం బాగాలేకపోతే, ఈ ఫసలు నేను చెయ్యాలనుకుంటే ఎవరికన్నా కౌలుకి ఇస్తాం. హైదరాబాదులో లక్షల స్క్వేర్ ఫీట్ల పెద్ద పెద్ద బంగ్లాలు కడతారు. మరి వాళ్ళది ఎందుకు రాయరు? కబ్జాదారు అని చెప్పి ఎవరైతే కిరాయికి ఉన్నారో వాళ్ళ పేరు రాయాలి కదా, అది రాయరు. కానీ రైతులు ఎట్టికి దొరికినరని, అగ్గో దొరికినరని రాసి దాన్ని గందరగోళం చేసి డబ్బులు వసూలు చేసి వేలు లక్షలు కొట్టేసిన సందర్భాలు చూసినాం. ఆ దరిద్రం పోవాలని, భూముల మీద జగడాలు తగ్గాలనే మనం ధరని తెచ్చుకున్నాం. ఇలా సేఫ్గా నిశ్చింతగా రైతులు ఒకసారి ధరలు వచ్చిందంటే ఇలా రియల్ ఎస్టేట్ అమ్మేటోళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాను, ఈ భూమి ధరణిలో ఉంది అంటే సేఫ్గా ఉంది అని అర్థం. ధరణిలో ఉంది, సేఫ్గా ఉందని అర్థం. మరి సేఫ్గా ఉన్న భూమిని తీసేస్తాను కాంగ్రెస్ చెప్తా ఉంది. రైతు బంధు దుబారా అని చెప్తా ఉంది. 3 గంటల కరెంటు చాలు, 24 గంటలు వద్దంటా ఉంది. మరి ఎవరిని గెలిపారనో దయచేసి మీరే నిర్ణయించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అందువల్ల వెనకడ ఆలేరు నుంచి హైదరాబాద్ కూలీ పనులకు పోదురు. కాకతీయ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉండనో దాని నిండా కూడా ఆలేరు కూలీలే ఎక్కుదురు. ఎక్కిపోయి పనిచేసి మళ్ళీ సాయంత్రం వాపసు వద్దురు. అంత ఘోరమైన పరిస్థితుల్లో నుంచి బ్రహ్మాండంగా మనకు వచ్చినాయి. మీకు ఇంకో మంచి మాట నేను చెప్తా ఉన్నా. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టినాం, అది మీకు నెత్తి మీద కుండలాగా ఉంటుంది. ఇవాళ మన గంధమల చెరువు కానీ, మన బస్వాపూర్ రిజర్వాయర్ కానీ ఎప్పుడు 24 గంటలు నిండే ఉంటాయి. యాదగిరిగుట్ట గండి చెరువు కూడా మల్లన్న సాగర్ జలాలు వచ్చేసినాయి, మీరందరూ చూస్తూ ఉన్నారు. ఆ విధంగా రాబోయే కొద్ది రోజులలో 3-4 నెలలు 5 నెలల తర్వాత బస్వాపూర్ నింపుకోబోతా ఉన్నాం. ఇక మన గంధమాల చెరువు అయితే ఏ రోజు కూడా ఎండాకాలంలో కూడా మత్తడి దుంకే పరిస్థితిలో ఉంటుంది తప్ప దానికి కరువు వచ్చే పరిస్థితి ఉండదు. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మనం బ్రహ్మాండంగా సునీత గారి నాయకత్వంలో తెచ్చుకున్నాం. అశ్వరావుపల్లి కాలువ కూడా 80% పూర్తయింది. అతి త్వరలోనే ఆలేరు మండలం మొత్తానికి సస్యశ్యామలమైన నీళ్లు బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా రాబోతా ఉన్నాయి. అదేవిధంగా చొల్లేరు వాగు, బిక్కేరు వాగు, శామీరిపేట వాగు మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం. నేను సునీత గారిని కోరుతా ఉన్నా, ఇంకో 20-30 కట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఊరి దగ్గర కూడా చెక్ డ్యామ్ కట్టేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆనాడు కాంగ్రెస్ రాజ్యంలో ఆలేరు నియోజకవర్గంలో యాసంగిలో కేవలం 27,000 ఎకరాలు మాత్రమే సాగయ్యేది. ఇలా 2,16,000 ఎకరాలు సాగైతా ఉంది. ఇది నాకు అంతటి కారణం సునీత మహేందర్ రెడ్డి కారణం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి 27,000 ఎకరాలు వారిచ్చిన కాంగ్రెస్ గెలవన్నా, 2,16,000 ఎకరాలు వారిస్తున్న సునీత గెలవన్నా ఆలేరు ప్రజలు నిర్ణయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.
అదేవిధంగా ఆలేరును యాదగిరి గుట్టను మున్సిపాలిటీలుగా చేసుకున్నాం, మౌలిక వస్తువులు పెంచుకున్నాం, బ్రహ్మాండంగా మంచి డ్రైనేజీలు కట్టుకుంటా ఉన్నాం, ఇంకా కూడా ముందరికి పోతాం. కాంగ్రెస్ పాలనలో యాదగిరి గుట్ట గురించి ఎవరు పట్టించుకోలే. కానీ మనం వచ్చిన తర్వాత నేనే స్వయంగా 15-20 సార్లు తిరిగి పాదయాత్రలు చేసి ఎంత అద్భుతమైనటువంటి ఆలయం నిర్మాణం చేసుకున్నామో మీ అందరికీ తెలుసు. సునీత డబ్బాలు పెట్టనిండానంటే యాదగిరి గుట్ట ఆలయం శిఖరం ఎంతెత్తుందో గంత లెవెల్లో ఓట్లు పడాలి. ఆ రకంగా మీరందరూ కూడా గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆమె మొదటి నుంచి కూడా గర్వం ఉండే మనిషి కాదు. చాలా సౌమ్యంగా ఎవరొచ్చినా కడుపులో పెట్టుకొని మాట్లాడి పద్ధతిగా సిస్టంగా ఉండేటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు ఉంటేనే మనకు భవిష్యత్తులో లాభం జరుగుతుంది. అదేవిధంగా దళిత బంధు గురించి సునీత కోరిక కోరింది. నేను మిమ్మల్ని అందరిని ఒక్కటే మాట కోరుతా ఉన్నా. మా నాయకుడు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ గారు ఉన్నారు. నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా, భిక్షమయ్య గౌడ్ గారికి కూడా బ్రహ్మాండమైన రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఆ బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా అని నేను మనవి చేస్తూ ఉన్నా. వీళ్ళిద్దరి నాయకత్వంలో చాలా గొప్పగా మనం అభివృద్ధి చేసుకుందామని నేను తెలియజేస్తా ఉన్నా. ఉద్యమ కాలం నుంచి కూడా చిన్న వయసు నుంచే నా వెంట నడిచి బ్రహ్మాండంగా ఆలేరుని ఇలా తీర్చిదిద్ది మూడవసారి మీకోసం మీ ఆశీర్వచనం కోసం నిల్చున్న సునీత గారిని గెలిపించాలని ఇంత పెద్ద సంఖ్యలో మీరు హాజరైనరు. ఇంకా చాలా లారీలు దారిలో నాకు కనపడ్డాయి హెలికాప్టర్ల నుంచి. ఇంత పెద్ద సంఖ్యలో మీరు వచ్చినట్టనే సునీత గెలుపు ఖాయమైపోయింది. ఆ విధంగా దయచేసి సునీత కారు గుర్తుకే ఓటేసి ఎన్నికల్లో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ.